బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 అధ్యాయం 39 పరిహారం మరియు ఖర్చులు విభాగాలు 527 నుంచి 531 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 39వ అధ్యాయం క్రిమినల్ ప్రొసీడింగ్లకు సంబంధించిన పరిహారం మరియు ఖర్చులకు సంబంధించిన నిబంధనలను సూచిస్తుంది. సెక్షన్లు 527 నుండి 531 నేరబాధితులకు పరిహారం చెల్లించడం, తప్పుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు తిరిగి చెల్లించడం మరియు చట్టపరమైన చర్యలకు సంబంధించిన ఖర్చులను నిర్ణయించడం వంటి విధానాలను వివరిస్తాయి. ఈ విభాగాలు ఆర్థిక పరిహారం అందించడం ద్వారా న్యాయం మరియు న్యాయబద్ధతను నిర్ధారించడం మరియు న్యాయానికి అయ్యే ఖర్చులు న్యాయంగా కేటాయించబడుతున్నాయని నిర్ధారించడం. సెక్షన్ 527 నేరబాధితులకు పరిహారం. సెక్షన్ 527 నేరబాధితులకు పరిహారం అందించడానికి అందిస్తుంది. ఈ పరిహారం బాధితులు నేర కార్యకలాపాల వల్ల కలిగే శారీరక, భావోద్వేగ మరియు ఆర్థిక నష్టాల నుండి కోలుకోవడానికి ఉద్దేశించబడింది. కీ పాయింట్లు: అర్హత గణనీయమైన గాయం, నష్టం లేదా గాయం కలిగించే నేరాల బాధితులు పరిహారం కోసం అర్హులు. పరిహారం ప్రమాణాలు: గాయం యొక్క తీవ్రత, వైద్య ఖర్చులు, ఆదాయ నష్టం మరియు మానసిక క్షోభ వంటి అంశాల ఆధారంగా పరిహారం మొత్తం నిర్ణయించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ: బాధితులు లేదా వారి ప్రతినిధులు న్యాయస్థానం ద్వారా వివరించబడిన అధికారిక ప్రక్రియ ద్వారా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర నిధి: బాధితుల పరిహారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన రాష్ట్ర నిధి నుండి పరిహారం సాధారణంగా అందించబడుతుంది. ఈ విభాగం బాధితులు వారి కోలుకోవడం మరియు పునరావాసం కోసం ఆర్థిక సహాయాన్ని పొందేలా చూస్తుంది. సెక్షన్ 528 తప్పుగా నిందితులు లేదా దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తులకు పరిహారం. సెక్షన్ 528 తప్పుగా ఆరోపించబడిన లేదా దోషిగా నిర్ధారించబడిన వ్యక్తులకు పరిహారం చెల్లించే నిబంధనలను వివరిస్తుంది. తప్పుడు చట్టపరమైన చర్యలకు గురైన వ్యక్తులు ఎదుర్కొంటున్న అన్యాయం మరియు కష్టాలను పరిష్కరించడం ఈ పరిహారం లక్ష్యం. కీ పాయింట్లు: అర్హత తప్పుడు ఆరోపణ తర్వాత నిర్దోషిగా విడుదల చేయబడిన వ్యక్తులు లేదా అప్పీల్పై నేరారోపణలు రద్దు చేయబడిన వ్యక్తులు పరిహారం కోసం అర్హులు. హాని యొక్క అంచనా: తప్పుడు నిర్బంధ వ్యవధి, కీర్తిని కోల్పోవడం మరియు ఆర్థిక నష్టాలు వంటి అంశాల ఆధారంగా పరిహారం ఉంటుంది. దరఖాస్తు విధానం: తప్పుగారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లేదా దోషిగా నిర్ధారించబడిన వ్యక్తి న్యాయ వ్యవస్థ ద్వారా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ బాధ్యత: తప్పుగా నిందితులు లేదా దోషులుగా ఉన్న వ్యక్తులకు పరిహారం అందించే బాధ్యత రాష్ట్రంపై ఉంటుంది. ఈ నిబంధన న్యాయం యొక్క గర్భస్రావాల కారణంగా బాధపడే వారికి తగిన పరిహారం మరియు మద్దతును అందజేస్తుంది. సెక్షన్ 529 నేరస్తుల నుండి ఖర్చుల రికవరీ. సెక్షన్ 529 నేరస్తుల నుండి ఖర్చులను రికవరీ చేయడానికి అందిస్తుంది. నేరాలకు పాల్పడిన వ్యక్తులు సాధ్యమైనంతవరకు చట్టపరమైన చర్యల యొక్క ఆర్థిక భారాన్ని భరించేలా ఇది నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: కోర్టు ఆర్డర్లు: న్యాయస్థానాలు దోషులుగా నిర్ధారించబడిన నేరస్తులను న్యాయపరమైన రుసుములు మరియు ఇతర సంబంధిత ఖర్చులతో సహా విచారణల ఖర్చులను చెల్లించవలసిందిగా ఆదేశించవచ్చు. ఖర్చుల అంచనా: చట్టపరమైన ప్రక్రియలో అయ్యే వాస్తవ ఖర్చుల ఆధారంగా తిరిగి పొందవలసిన మొత్తం నిర్ణయించబడుతుంది. అమలు: వేతనాలను అలంకరించడం లేదా ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో సహా నేరస్తుల నుండి ఖర్చుల రికవరీని అమలు చేయడానికి యంత్రాంగాలు అమలులో ఉన్నాయి. చట్టపరమైన చర్యల యొక్క ఆర్థిక భారం రాష్ట్రం నుండి దోషులుగా గుర్తించబడిన నేరస్తులకు బదిలీ చేయబడుతుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 530 నిందితులకు అనుకూలంగా ఖర్చు అవార్డులు. సెక్షన్ 530 నిందితులు నిర్దోషులుగా విడుదల చేయబడిన లేదా ప్రాసిక్యూషన్ పనికిమాలిన లేదా దురుద్దేశపూరితమైన కేసులలో వారికి ఖర్చులనందించడానికి సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. కీ పాయింట్లు: నిర్దోషిగా మరియు హానికరమైన ప్రాసిక్యూషన్: నిందితులు నిర్దోషిగా విడుదల చేయబడితే లేదా ప్రాసిక్యూషన్ పనికిమాలినది లేదా హానికరమైనదిగా పరిగణించబడితే
వారికి ఖర్చులు ఇవ్వబడతాయి. ఖర్చుల నిర్ధారణ న్యాయస్థానం చట్టపరమైన విచారణ సమయంలో నిందితుడికి అయ్యే ఖర్చులను అంచనా వేస్తుంది. న్యాయపరమైన విచక్షణ కేసు యొక్క మెరిట్ల ఆధారంగా ఖర్చుల అవార్డ్ కోర్టు యొక్క అభీష్టానుసారం ఉంటుంది. ఈ నిబంధన తప్పుగా ప్రాసిక్యూట్ చేయబడిన వ్యక్తులు చట్టపరమైన చర్యల కారణంగా ఆర్థిక నష్టాన్ని చవిచూడకుండా నిర్ధారిస్తుంది. సెక్షన్ 531 పరిహారం మరియు ఖర్చులను నిర్ణయించే విధానం. సెక్షన్ 531 పరిహారం మరియు వ్యయాలను నిర్ణయించడానికి న్యాయమైన మరియు పారదర్శక ప్రక్రియను నిర్ధారించడానికి విధానపరమైన అంశాలను వివరిస్తుంది. కీ పాయింట్లు: దరఖాస్తు ప్రక్రియ, పరిహారం మరియు ఖర్చుల కోసం దరఖాస్తు చేయడానికి వివరణాత్మక విధానాలు. హియరింగ్ మరియు ఎవిడెన్స్: కోర్టులు విచారణలు జరపవచ్చు మరియు పరిహారం మరియు ఖర్చుల కోసం క్లెయిమ్లను అంచనా వేయడానికి సాక్ష్యం అవసరం కావచ్చు. సమయానుకూల నిర్ణయాలు: బాధితులకు మరియు తప్పుగా నిందించబడిన వ్యక్తులకు ఉపశమనాన్ని అందించడానికి సకాలంలో నిర్ణయాలు తీసుకునేలా ఈ ప్రక్రియ రూపొందించబడింది. పరిహారం మరియు ఖర్చులను అందించే ప్రక్రియ సమర్థవంతంగా, న్యాయంగా మరియు పారదర్శకంగా ఉంటుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది. వివరణాత్మక విభజన. నేర బాధితులకు పరిహారం. సెక్షన్ 527. నేర బాధితులు తరచుగా గణనీయమైన ఆర్థిక మరియు మానసిక కష్టాలను ఎదుర్కొంటారు. సెక్షన్ 527 వారు వైద్య ఖర్చులు, ఆదాయ నష్టం మరియు మానసిక క్షోభను కవర్ చేయడానికి పరిహారం పొందారని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన రాష్ట్ర బాధ్యతను గుర్తిస్తుంది. వారి రికవరీ ప్రక్రియలో బాధితులకు మద్దతివ్వడానికి. కీ పాయింట్లు: సమగ్ర మద్దతు నేరానికి సంబంధించిన అనేక రకాల ఖర్చులను కవర్ చేస్తుంది. రాష్ట్ర బాధ్యత బాధితుల పరిహారం కోసం ప్రత్యేక నిధిని నిర్ధారిస్తుంది. తప్పుగా నిందితులు లేదా దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తులకు పరిహారం. సెక్షన్ 528. తప్పుడు ఆరోపణలు మరియు నేరారోపణలు అపారమైన వ్యక్తిగత మరియు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. సెక్షన్ 528 ప్రభావితమైన వారికి పరిహారమివ్వడం, అన్యాయాన్ని పరిష్కరించడం మరియు వారి జీవితాలను పునర్నిర్మించడంలో సహాయం చేయడం కోసం ఒక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది. కీ పాయింట్లు: అన్యాయానికి పరిష్కారం, తప్పుడు చర్యలను సరిదిద్దడంలో రాష్ట్ర పాత్రను గుర్తిస్తుంది. వివరణాత్మక అంచనా, పరిహారం నిర్ణయించడంలో బహుళ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. నేరస్తుల నుండి ఖర్చుల రికవరీ. సెక్షన్ 529. ఈ విభాగం నేరస్తులు వారి ప్రాసిక్యూషన్ ఖర్చులకు దోహదం చేస్తుందని నిర్ధారిస్తుంది, తద్వారా రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. కీ పాయింట్లు: ఆర్థిక బాధ్యత. నేరస్తులు చట్టపరమైన ఖర్చులకు జవాబుదారీగా ఉంటారు. ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ ఖర్చుల ప్రభావవంతమైన రికవరీని నిర్ధారిస్తుంది. నిందితులకు అనుకూలంగా ఖర్చు అవార్డులు. సెక్షన్ 530. సెక్షన్ 530 నిందితుల ఆర్థిక ప్రయోజనాలను రక్షిస్తుంది. నిర్దోషిగా లేదా హానికరమైన ప్రాసిక్యూషన్ కేసుల్లో చట్టపరమైన ఖర్చుల ద్వారా వారు అన్యాయంగా భారం పడకుండా చూస్తారు. కీ పాయింట్లు: అన్యాయమైన ఖర్చులకు వ్యతిరేకంగా రక్షణ. నిర్దోషిగా విడుదలైన వ్యక్తులు ఆర్థికంగా వెనుకబడినవారు కాదని నిర్ధారిస్తుంది. న్యాయ విచక్షణ. కేసు ప్రత్యేకతల ఆధారంగా ఖర్చులను అందించడానికి న్యాయస్థానాలు వెసులుబాటును కలిగి ఉంటాయి. పరిహారం మరియు ఖర్చులను నిర్ణయించే విధానం. సెక్షన్ 531. పరిహారం మరియు ఖర్చులను నిర్ణయించడానికి న్యాయమైన మరియు పారదర్శక ప్రక్రియ చాలా కీలకం. సెక్షన్ 531 దరఖాస్తులు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. విచారణలు మరియు సాక్ష్యాల కోసం స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కీ పాయింట్లు: సరసమైన ప్రక్రియ, పరిహారాన్ని నిర్ణయించడంలో ప్రదర్శకత మరియు న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది. సకాలంలో ఉపశమనం. బాధిత వ్యక్తులకు సహాయం చేయడానికి త్వరిత నిర్ణయాలను అందించడం లక్ష్యం. సారాంశం. BNSS 2023 యొక్క 39వ అధ్యాయం 2023 నేర న్యాయ వ్యవస్థలో పరిహారం మరియు ఖర్చులను పరిష్కరించేందుకు సమగ్ర ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేసింది. సెక్షన్లు 527 నుండి 531 నేర బాధితులు అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందుతారని, తప్పుగా నిందించబడిన లేదా దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తులకు పరిహారం అందించబడుతుందని మరియు చట్టపరమైన చర్యల ఖర్చులు న్యాయంగా కేటాయించబడతాయని నిర్ధారిస్తుంది. స్పష్టమైన మార్గదర్శకాలు మరియు విధానాలను అందించడం ద్వారా ఈ అధ్యాయం న్యాయ వ్యవస్థలో న్యాయం, న్యాయబద్ధత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది.
సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.